హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా రహదారి భద్రతకి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అన్నటువంటిది రీసెంట్గా ఒక నివేదికనిచ్చిందనమాట. దీని ప్రకారం చూస్తే 2010 నుంచి 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలు అనేవి 5% మేర తగ్గాయి. ఇంతకు ముందుతో పోలిస్తే ఇవి 5% తగ్గాయి. అంతేకాదు సగటున ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అవి తగ్గుతూ వచ్చాయి. మొత్తంగా దాదాపు 108 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకి సంబంధించి చూస్తే ఈ రహదారి దుర్ఘటనలకి సంబంధించినటువంటి మరణాలు అనేవి తగ్గాయి. అదే సమయంలో మన భారతదేశానికి వచ్చేసరికి మన ఇండియాలో ఇవి 15% పెరిగాయి. ఇది గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా రహదారుల యొక్క మరణాలు అనేవి తగ్గితే మన దేశంలో ఇవి పెరిగాయి. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నటువంటిది అన్నటువంటిది ఒక రిపోర్ట్ని ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ పేరేంటి? రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2022 అన్నట్టుగా ఒక రిపోర్ట్ని ఇచ్చింది. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2022 అన్నటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పింది? మన దేశంలో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి పెరిగాయి. 2022లో మొత్తం 4,61,000 రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే అందులో 1,68,000కు పైగా మరణాలు అనేవి చోటు చేసుకున్నాయి. 4,43,000 మంది పీపుల్ ఇంజూర్ అయ్యారు. అంతేకాదు మనం చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ దీంట్లో 11.9% ఇంక్రీజ్ అన్నటువంటి జరుగుతోంది యాక్సిడెంట్స్లో. ఫెటాలిటీస్లో అయితే 9.4% ఇంక్రీజ్ అన్నటువంటిది కనబడుతోంది. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గనక మనం చూస్తే ఎక్కువగా 32.9% నేషనల్ హైవేస్ మీదే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత స్టేట్ హైవేస్, దాని తర్వాత మిగతా రోడ్ల మీద. అయితే ఇక్కడ మనం గమనించాలి 43% అదర్ రోడ్స్ మీదే జరుగుతున్నాయి, నేషనల్ హైవేస్ మరియు స్టేట్ హైవేస్ కాకుండా. అలాగే డెమోగ్రఫీకి సంబంధించి చూస్తే అంటే ఏ ఏజ్లో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువగా దీని ద్వారా ఇంపాక్ట్ అవుతూ ఉన్నారంటే ఎక్కువగా 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు. మొత్తం 66.5% విక్టిమ్స్ యంగ్ అడల్ట్సే ఉన్నారు. అలాగే రూరల్ వర్సెస్ అర్బన్కి వచ్చేసరికి మనం చూస్తే 68% యాక్సిడెంట్స్ అన్నటువంటివి రూరల్ ఏరియాస్లోనే జరుగుతూ ఉన్నాయి. అలాగే వెహికల్స్కి సంబంధించి చూస్తే ఎక్కువ 2 వీలర్సే ఈ ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. అలాగే రోడ్ యూజర్స్కి సంబంధించి చూస్తే 2 వీలర్ రైడర్సే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అంతేకాదు దాని తర్వాత పెడస్ట్రియన్స్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ అన్నమాట చనిపోతున్నటువంటి వాళ్ళలో. అలాగే స్టేట్ స్పెసిఫిక్గా గనక మనం చూస్తే ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్నటువంటివి మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని తర్వాత మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. కానీ ఇవి యాక్సిడెంట్స్కి సంబంధించి అనమాట. అదే ఫెటాలిటీస్ అంటే మరణాలకి సంబంధించి చూసుకుంటే ఈ ఫెటాలిటీస్కి సంబంధించి చూసుకుంటే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో తమిళనాడు అన్నటువంటిది ఉంది. అలాగే ఇంటర్నేషనల్గా కనుక చూసుకుంటే ఇండియాలోనే ఇలా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల హయ్యెస్ట్ చనిపోయేటటువంటి పర్సన్స్ ఉన్నటువంటి దేశాల్లో మన ఇండియా మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో US ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉద్యాన రంగం లేదా హార్టికల్చర్ అనేసి పిలుస్తూ ఉంటాం. హార్టికల్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ అనమాట. ఈ హార్టికల్చర్ కింద వేరియస్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ అంటే మనకి ఫుడ్కి, మెడిసిన్కి అలాగే మిగతా పర్పసెస్కి కావాల్సినటువంటి ప్లాంట్స్ని, వెజిటేబుల్స్ని కల్టివేట్ చేయటాన్ని మనం హార్టికల్చర్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనం చూస్తే పోమాలజీ అని, ఒలెరికల్చర్ అనేసి, ఫ్లోరికల్చర్ అనేసి ఇలా వివిధ రకాలుగా చెప్తుంటాం. పామాలజీ అంటే ఏంటి? ఫ్రూట్స్ మరియు నట్ క్రాప్స్ కల్టివేట్ చేస్తే దాన్ని పామాలజీ అంటాం. అదే ఒలెరికల్చర్ అంటే ఏంటి? మనకి కిచెన్కి కావాల్సినటువంటి హెర్బియస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్టివేట్ చేస్తే దాన్ని ఒలెరికల్చర్ అంటాం. అదే ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఈ ఫ్లవర్స్, ఆర్నమెంటెడ్ ప్లాంట్స్ వీటిని కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఫ్లోరికల్చర్ అంటాం. అయితే మన హార్టికల్చర్ సెక్టార్ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది అనేసి కనుక మనం ఒక్కసారి చూస్తే 2022లో టోటల్ హార్టికల్చర్ ప్రొడ్యూస్ వచ్చేసరికి 341 మిలియన్ టన్నులు ఉంది. 341 మిలియన్ టన్నులు. అదే టోటల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కనుక మనం చూస్తే 314 మిలియన్ టన్నులు మాత్రమే. అంటే అగ్రికల్చర్ కన్నా ఎక్కువ హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది ఉంది. అంతేకాదు మొత్తం హార్టికల్చర్లో 90%, ఆల్మోస్ట్ 90% ఓన్లీ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్కి సంబంధించినటువంటివే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అంతేకాదు మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం
ఇండియా అన్నటువంటిది వెజిటేబుల్స్లో అయితే జింజర్ అలాగే ఓక్రా వీటిలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది మన దగ్గర జరుగుతుంది. అదే ఫ్రూట్స్కి సంబంధించి అయితే కనుక మన దగ్గర బనానా ఎక్కువగా బనానా కల్టివేషన్ జరుగుతోంది, మ్యాంగో కల్టివేషన్ జరుగుతోంది, అలాగే పపాయ కల్టివేషన్ అనేది మన దగ్గర ఎక్కువగా జరుగుతోంది. అయితే కల్టివేషన్కి సంబంధించి ఫ్లవర్స్ పరంగా ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే ఆల్మోస్ట్ 50% వీటి యొక్క ప్రొడక్షన్ 1 కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్, 3 తమిళనాడు, 4 మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లోనే 50% ఫ్లవర్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది. అదే మనం వెజిటేబుల్స్ పరంగా చూసామనుకోండి, వెజిటేబుల్స్ పరంగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అలాగే ఒడిషా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా వెజిటేబుల్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది. అయితే మన యొక్క మొత్తం అగ్రికల్చరల్ జీడిపిలోకి వచ్చేసరికి ఈ హార్టికల్చర్ వాటా ఎంత అనేసి చూస్తే 30.4%. అందులో 13.1% క్రాపింగ్ ఏరియా అన్నటువంటిది ఉంది. అయితే మన భారతదేశం వెజిటేబుల్స్ యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 14వ స్థానంలో ఉంది. ఫ్రూట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి 23వ స్థానంలో ఉంది. కానీ గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ హార్టికల్చర్ వాటా అన్నటువంటిది అంటే గ్లోబల్ హార్టికల్చర్ మార్కెట్లో మన భారతదేశ వాటా కేవలం 1% మాత్రమే. మనకు హార్టికల్చర్ అన్నటువంటిది ఒకవైపు ఫుడ్ మరియు న్యూట్రిషనల్ సెక్యూరిటీని అందిస్తుంది, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడానికి ఉపయోగపడుతుంది, రా మెటీరియల్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వాడి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని తయారు చేయొచ్చు, వాటి ద్వారా రూరల్ ఎకానమీని డెవలప్ చేయొచ్చు, ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు, అలాగే మన ఫారిన్ ఎక్స్చేంజ్కి కూడా ఇది ఒక మంచి సోర్స్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. కానీ ఈ హార్టికల్చర్ సెక్టార్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి ప్రొడక్షన్ ఛాలెంజ్ అనేది ఉంది. మన దగ్గర ఇరిగేషన్ సరిగ్గా లేదు, సాయిల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి, అదొకటి. అలాగే ల్యాండ్ అవైలబిలిటీ అనేది మనకి సరిగ్గా లేదు, అలాగే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అన్నటువంటిది సరిగ్గా అందట్లేదు, క్లైమేట్ చేంజ్ ఒకటి. ఈ వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ ఏమవుతోంది, డ్రాట్స్, ఫ్లడ్స్, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దాంతో క్రాప్ ఫెయిల్యూర్ రావటం లేకపోతే క్రాప్ లాస్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే లాజిస్టిక్స్ అనేవి మనకి సరిగ్గా లేవు, ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్ అనేవి మనకి చాలా వీక్గా ఉన్నాయి. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఇష్యూసే. అలాగే హార్టికల్చర్ సెక్టార్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటిది, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కావచ్చు, హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అలాగే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అన్నటువంటిది, నేషనల్ హార్టికల్చర్ మిషన్ అన్నటువంటివి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లెబనాన్ రాజధాని అయినటువంటి బీరట్లో ఇజ్రాయెల్ జరిపినటువంటి డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత అయినటువంటి సలేహ్ అరౌరీ ఇతను మృతి చెందారు అన్నట్టుగా ఈ వార్త అనమాట. దానికి సంబంధించి లెబనాన్ అధికార వార్తా సంస్థ కూడా ఆ డ్రోన్ దాడితో చోటు చేసుకున్నటువంటి పేరుల్లో 6 మరణించారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాలి, ఈ సలేహ్ అల్ అరౌరీ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇతను ఎవరు? హమాస్ రాజకీయ మిలిటరీ దళాలకి ఈయన నాయకుడుగా ఉన్నారు. అంతేకాదు హమాస్ మిలిటరీ వింగ్ అయినటువంటి ఇజిన్ అల్ ఖస్సాం బ్రిగేడ్స్ దీన్ని స్థాపించటంలో కూడా ఈయన సహాయం చాలా ఉంది. ఇతను 1987లో హమాస్లో చేరారు. వెస్ట్ బ్యాంక్లో హమాస్ మిలిటరీ ఏర్పాటుకి ఈయన చాలా కృషి చేయటం జరిగింది. అంతేకాదు లెబనాన్లో ఇరాన్, ఇరాక్ మద్దతున్నటువంటి హెజ్బొలాకి చాలా సన్నిహితుడైనటువంటి హమాస్ అధికారుల్లో ఇతను కూడా ఒకరు. అయితే 2023లో ఈ ఇజ్రాయెల్ ఆర్మీ అరూరా పట్టణంలో సలేహ్కి చెందినటువంటి వెస్ట్ బ్యాంక్ ఇల్లుని ధ్వంసం చేసింది. అంతేకాదు ఇప్పుడు ఇతను మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో లెబనాన్లో ఇతను నివసిస్తూ ఉన్నారు. ఉత్తర ఈ బీరట్లో ఉన్నటువంటి ఈ హమాస్ కార్యాలయం మీద ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగితే ఇతనితో పాటు ఇంకొక 6 హమాస్ సభ్యులు మరణించారు అన్నట్టుగా లెబనాన్ మీడియా చెప్తోంది. కానీ ఇక్కడ ఒక విషయం, ఎవరు చనిపోయారన్నటువంటిది కాదు, అతన్ని ఎక్కడ చంపారు అన్నటువంటిది ముఖ్యం. మనం చూస్తే హెజ్బుల్లాకి సంబంధించి చాలా ముఖ్యమైన ఏరియా ఈ లెబనాన్. అందులో ఇలా ఒక సీనియర్ హమాస్ అధికారి చనిపోవటం అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అయితే ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఇదంతా అడుగుతారా? అస్సలు అడగరు. మనకు కావాల్సింది ఏంటి? మ్యాప్ అన్నటువంటిది. ఇజ్రాయెల్ లెబనాన్ మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్, అలాగే హెజ్బొల్లా గ్రూప్ అన్నటువంటిది ఇంపార్టెంట్, అలాగే ఇజ్రాయెల్కి మరియు హమాస్కి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. చూడండి, లెబనాన్ అలాగే ఇజ్రాయెల్ వాటి రెండింటికి మధ్య ఇంత బార్డర్ ఉంది. అంతేకాదు రీసెంట్గా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో కూడా
ఇటు ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఈ యొక్క ఏదైతే బార్డర్ ఉందో ఇక్కడ కాల్పులు అనేటటువంటివి జరిగాయి, అవునా? ఆ నేపథ్యంలో కూడా మ్యాప్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఒకవేళ దీని గురించి క్వశ్చన్ అడిగితే ఇజ్రాయెల్ దాడిలో రీసెంట్గా లెబనాన్లో మరణించినటువంటి హమాస్ అగ్రనేత ఎవరు అనేసి అడగచ్చు. అదొక్కటి మనం ఇక్కడ గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకి వెళ్ళినప్పుడు రాష్ట్రాలతోనే దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ నేపథ్యంలో ఒకటి మనకి ఫెడరలిజం అన్నటువంటి టాపిక్ ఇంపార్టెంట్. ఫెడరలిజంకి సంబంధించి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే లక్షద్వీప్లో చూడండి దాదాపు 1150 కోట్లకు పైగా విలువైనటువంటి కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అగట్టి ఎయిర్పోర్ట్ దగ్గర బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్కి సంబంధించినటువంటి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే లక్షద్వీప్కి సంబంధించి కోరల్ రీఫ్స్ గురించి కూడా అడగచ్చు, ఒక్కసారి చూసుకోవాలి. అలాగే ఇక్కడ తమిళనాడుకు సంబంధించి రీసెంట్గా మనం చూస్తే కాశీ తమిళ్ సంగమం అన్నటువంటి జరిగింది, అవునా? కాశీ తమిళ్ సంగమం. ఈ కాశీ తమిళ్ సంగమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్కసారి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మనము సంగం లిటరేచర్, ఇది రెండు డిఫరెంట్ అండి, కానీ నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. సంగం లిటరేచర్, ఈ సంగం లిటరేచర్ గురించి కూడా ఒక్కసారి క్లియర్గా చూసుకోవాలి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు, చాలాసార్లు పర్యటించారు, ఇదంతా మనకు అనవసరం కదా. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, దేశ విదేశాలతో బహుళ అనుసంధానం అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. దానివల్ల పెట్టుబడులు అనేవి వస్తాయి, ఎఫ్డిఐ ఎఫ్పిఐలు. అలాగే వ్యాపారం పెరుగుతుంది, వాణిజ్యం అనేది పెరుగుతుంది, ప్రజల యొక్క జీవనం సులభతరం అవుతుంది. అంటే ఈ పీపుల్ యొక్క లైఫ్ అన్నటువంటిది ఈజీ అవుతుంది. ఈ నేపథ్యంలో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, వాటి యొక్క డిఫరెన్సెస్, వీటి గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో అందులోనూ పీవీటీజీస్ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. మన భారతదేశంలో మొత్తం 75 పీవీటీజీస్ ఉన్నాయి. అయితే ఈ పీవీటీజీస్ యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీయ న్యాయ మహాభియాన్ లేదా జన్ మన్ అన్నటువంటి ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ పథకం అమలుకు సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకేం తెలియాలి, ఈ ప్రధానమంత్రి జన్ మన్ లేదా జన్ జాతి ఆదివాసీయ న్యాయ మహాభియాన్ అన్నటువంటి ఈ స్కీమ్ గురించి తెలియాలి. దీని ద్వారా పీవీటీజీస్ని ఎలివేట్ చేయటం, సోషియో మరియు ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ఈ పీవీటీజీస్ 18 రాష్ట్రాలు మరియు అండమాన్ నికోబార్లో ఉన్నాయన్నమాట. ఇన్ని మొత్తం 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని ఎలివేట్ చేయటం, వాళ్ళని అభివృద్ధి చేయటం. అలాగే వీళ్ళ కింద ఇక్కడ మనం చూడండి 28 లక్షల మందికి పైగా పీపుల్కి బెనిఫిట్స్ అనేవి అందుతాయి. అందులోనూ 220 డిస్ట్రిక్ట్స్లో 22.5 వేల హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి 28 లక్షల మందికి పైగా వీళ్ళు బెనిఫిట్ పొందుతారు. అలాగే 11 క్రిటికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి, 11 అమ్యూనిటీస్ని వీళ్ళకి కల్పిస్తారు. పక్కా హౌస్ అన్నటువంటిది, రోడ్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్ సప్లై, మెడికల్ ఫెసిలిటీస్, ఇలాగా దాదాపు 11 ఎసెన్షియల్ అమ్యూనిటీస్ని వీళ్ళకి అందించటం జరుగుతుంది. అది ఈ ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్నటువంటి ఈ స్కీమ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, బంగ్లాదేశ్ ఎన్నికలకి సంబంధించి. బంగ్లాదేశ్లో ఎన్నికలు అనేవి జరగబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ షేక్ హసీనానే గెలుస్తారు అన్నటువంటి అంచనాలు ఒకటి ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ చూడండి, పార్లమెంట్లో అంటే బంగ్లాదేశ్ పార్లమెంట్లో బలాబలాలు ఎలా ఉన్నాయనేసి చూస్తే మొత్తం సీట్లు 350. అందులో అవామీ లీగ్ అంటే ఇప్పుడు షేక్ హసీనా ఉన్నటువంటి అవామీ లీగ్కే 306 సీట్ల మెజారిటీ ఉంది. నేషనల్ పార్టీకి 27, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి 6, ఇతరులు 11 మంది ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ షేక్ హసీనానే ఇక్కడ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎలక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మరియు ఇండియా యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి, మన భారతదేశం 1971లో బంగ్లాదేశ్కి స్వతంత్రం తీసుకురావడానికి సహాయం చేసినప్పటి నుంచి మొన్న అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసేంత వరకు కూడా ఏమేం జరిగాయో ఆ సినారియోస్ అన్నీ కూడా మనకి గుర్తుండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కరెంట్ ఖాతా లోటు లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఒక దేశం యొక్క ట్రేడ్కి సంబంధించి అంటే గూడ్స్ మరియు సర్వీసెస్ వాల్యూ అన్నటువంటిది ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్సే ఎక్కువగా ఉన్నాయనుకోండి,
అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా మనం ఇంపోర్ట్ చేసుకునేదే ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి డెఫిసిట్ అన్నటువంటిది వస్తుంది, ఎక్కువ మనమే పే చేయాల్సి వస్తుంది. దాన్నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది అంచనాల కంటే తక్కువగా మన జీడిపిలో కేవలం 1% మాత్రమే పరిమితం అవ్వచ్చు అన్నట్టుగా గోల్డ్మన్ సాక్స్ అన్నటువంటిది అంచనా వేయటం జరిగింది. ఎందుకని అంటే, ఒకటి, మూలధన పెట్టుబడులు అనేవి పటిష్టంగా ఉన్నాయి, మనకి సరిపడినటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి ఉన్నాయి, తక్కువ విదేశీ రుణాలు అనేవి ఉన్నాయి. వీటన్నింటి వల్ల కూడా కరెంటు ఖాతా లోటు అన్నటువంటిది తగ్గుతుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ఈయన నియమితులయ్యారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా ఎవరైతే 3వ స్థానంలో ఉంటారో ఆయనని ఇలాగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా నియమిస్తారు. అదే సుప్రీంకోర్టులో సీనియారిటీ పరంగా అంటే న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉంటే ఆయనని నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాం. ఈ నల్సాకి చైర్పర్సన్గా నియమించటం జరుగుతుంది. అవునా, రీసెంట్గా మనం దీన్ని న్యూస్లో చూసాము. మరి నల్సాకి చైర్పర్సన్గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయమూర్తి ఎవరు? దీని ఆన్సర్ ఒక్కసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టులో మొదటి స్థానంలో అంటే సిజేఐ ఎవరైతే ఉంటారో ఇతను నల్సాకి ప్యాట్రన్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తే, 2వ వ్యక్తి ఏమో నల్సాకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. 3వ పర్సన్ వచ్చేసరికి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నటువంటి పథకం కింద ఇంతకు ముందు ఇచ్చేటటువంటి మనీని ఇప్పుడు 3,000కి పెంచడం జరిగింది. అయితే దీని పరంగా చూస్తే జనవరి 1వ తేదీ నుంచి 8 రోజుల పాటు పండగ వాతావరణం లాగా చేసి పెన్షన్ పెంపు ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో నవరత్నాలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నవరత్నాలు స్కీమ్స్ అన్నింటినీ ఒక్కసారి తరువుగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, ఇస్రో నిర్వహించినటువంటి PSLV C-58 ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. మనం చూస్తే ఈ నెల జనవరి 1వ తేదీనే శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఎక్స్పోసాట్ లేదా ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ని PSLV C-58 అన్నటువంటిది నింగిలోకి ప్రవేశపెట్టింది. మనం చూస్తే ఈ ఉపగ్రహాన్ని 650 కిలోమీటర్ల ఎత్తున కక్షలో ప్రవేశపెట్టారు. ఇది మన ఖగోళంలో ఉండేటటువంటి ఎక్స్రే తరంగాల యొక్క జనన స్థానం అంటే ఎక్కడి నుంచి పుట్టాయి అన్నట్టుగా పరిశోధన చేయటంలో ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది బ్లాక్ హోల్స్ అలాగే న్యూట్రాన్ నక్షత్రాల్ని కూడా అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ చూడండి, 2023 డిసెంబర్లో GST కింద 1,64,882 కోట్లు వసూలైంది. అందులో CGST అలాగే SGST, IGST అలాగే సెస్. అంటే ఇక్కడ మనం గమనించాలి, GSTలో మనం 3 రకాలు అనేసి చెప్పుకుంటాం. అవునా, ఏంటేంటవి? ఒకటి CGST సెంట్రల్ GST, 2వది స్టేట్ GST, 3 ఇంటిగ్రేటెడ్ GST లేదా IGST. అయితే మనము ఈ GST వసూళ్లకి సంబంధించి చూసుకుంటే ఇందులో సెస్ని కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, GST అపెలేట్ ట్రిబ్యునల్ యొక్క ముఖ్య ధర్మాసనాన్ని అంటే ప్రిన్సిపల్ బెంచ్ని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. GST కౌన్సిల్ యొక్క సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. GST కౌన్సిల్ మనం చాలా సార్లు చదువుకున్నామవునా. అయితే ఈ GST కౌన్సిల్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయడం జరిగింది? ఎవరు ఏర్పాటు చేస్తారు ఈ GST కౌన్సిల్ని? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇక్కడ గమనిస్తే ఈ బెంచ్కి ఒక అధ్యక్షుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కొక్క టెక్నికల్ మెంబర్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ చూడండి, 1901 నుంచి పరిశీలిస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రత అంటే ప్రతి సంవత్సరం సగటు ఉష్ణోగ్రతలో 2023 అన్నటువంటివి 2వ వెచ్చటి ఏడాదిగా నిలుస్తుంది అన్నట్టుగా భారత వాతావరణ విభాగం చెప్తోంది. మనం చూస్తే 2016లో మొదటిసారి 0.71 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే 2023లో 0.65 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. అంటే ఏంటి? ఇది గ్లోబల్ వార్మింగ్ ని సూచిస్తోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.